టాలీవుడ్లో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. ఒకవైపు క్లాస్ సినిమాలు చేస్తూనే మరోవైపు తన నటనతో మాస్ ప్రేక్షకుల్ని కూడా మెప్పించగలిగే హీరో ఎవరంటే మనందరికీ గుర్తొచ్చే పేరు శర్వానంద్. కానీ వచ్చిన మొదటి సినిమా నుండే తనకంటూ ఒక సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్న హీరోలు చాలా తక్కువ. అందులో ఒకరు శర్వానంద్. కమర్షియల్ హిట్స్ మాత్రమే కాదు, కంటెంట్ ఉన్న సినిమాలు చేయడంలో శర్వ ఎప్పుడూ ముందుంటారు. రీసెంట్గా నారీ నారీ నడుము మురారీతో మంచి హిట్ అందుకున్న శర్వ ఇప్పుడు టోటల్గా రూట్ మార్చేశారు. సంపత్ నంది డైరెక్షన్లో వస్తున్న భోగి సినిమాతో ఒకరు ఊరా మాస్ జాతరని చూపించబోతున్నారు. మరి ఒక చిన్న రోల్తో మొదలై ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా ఎలా ఎదిగారు? మరి ఈరోజు వీడియోలో శర్వానంద్ కెరియర్ టర్నింగ్ పాయింట్స్ ఏంటి, భోగి మీద ఎందుకింత భారీ అంచనాలున్నాయి అనే విషయాల్ని మాట్లాడుకుందాం. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఫ్యామిలీ కామెడీ చిత్రాలకు ఎంతో పేరుగాంచిన, కానీ ఆయన ఎవరూ ఊహించని విధంగా మాస్ లుక్లో తన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 38వ చిత్రంలో నటిస్తున్నారు. భోగి అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మాస్ డైరెక్షన్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శర్వానంద్ కెరియర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్గా నిలవనుంది. శర్వానంద్కి సినిమాల మీద ఇష్టం చిన్నప్పటి నుండే ఉంది. అసలు ఆయన కెమెరా ముందుకి వచ్చింది మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక థమ్స్ అప్ యాడ్ ద్వారా. ఆ తర్వాత 2003లో 5వ తారీఖు సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. శర్వ కెరియర్లో ప్రారంభంలో చెప్పుకోవాల్సింది శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇందులో చిరంజీవి గారి పేషెంట్గా చిన్న పాత్రలో కనిపించి తన నటనతో అందరినీ ఎమోషనల్ చేశారు. ఆ చిన్న పాత్రే ఆయన టాలెంట్ని ఇండస్ట్రీకి చాటి చెప్పింది. శర్వానంద్కి అసలైన గుర్తింపు తెచ్చిన సినిమా వెన్నెల. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శర్వ పరాకాయ ప్రవేశం చేశారు. ఆ తర్వాత వచ్చిన అమ్మ చెప్పింది సినిమా ఆయన కెరియర్లో ఒక మైలురాయి. మానసిక వైకల్యం ఉన్న కుర్రాడిగా ఆయన నటన చూసి క్రిటిక్స్ సైతం ఫిదా అయ్యారు. అప్పుడే అందరికీ అర్థమైంది శర్వానంద్ కేవలం గ్లామర్ హీరోయే కాదు, ఒక గొప్ప నటుడని. ప్రతి హీరో కెరియర్లో ఒక కల్ట్ సినిమా ఉంటుంది. శర్వానంద్కి అది ప్రస్థానం. దేవకట్ట డైరెక్షన్లో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా శర్వ స్థాయిని పెంచేసింది. తమిళ్ ఎంట్రీ కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళ్లో ఎంగేయం ఎప్పుదుం, తెలుగులో జర్నీ కేవలం ఒక సినిమా కాదు, అది ఒక ఎమోషన్. రోడ్డు భద్రత గురించి ఇంతకంటే గొప్పగా చెప్పిన సినిమా రీసెంట్ టైమ్స్లో లేదు. శర్వానంద్ కెరియర్లో ఇదొక క్లాసిక్ అని చెప్పవచ్చు. సినిమాతో అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ సినిమాతో శర్వాకి సౌత్ ఇండియా మొత్తం గుర్తింపు వచ్చేసింది. సీరియస్ రోల్స్ చేస్తున్న శర్వానంద్ తన్ని తాను మార్చుకొని రన్ రాజా రన్తో అదిరిపోయే కమర్షియల్ హిట్ కొట్టారు. కొత్త లుక్, ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్తో యూత్కి కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇది రాని రోజుతో క్లాసిక్ లవ్ స్టోరీని, శతమానం భవతితో నేషనల్ అవార్డు గెలుచుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ని అందించి టాలీవుడ్లో మోస్ట్ రియలబుల్ హీరోగా సెటిల్ అయిపోయారు. ప్రతి ప్రయాణంలో ఒడిదుడుకులు సహజం. శర్వానంద్కి కూడా కొన్ని వరుస పరాజయాలు ఎదురయ్యాయి, కానీ ఆయన ఎప్పుడూ తన స్టైల్ మార్చలేదు. కంటెంట్ని నమ్ముకొని ముందుకి సాగారు. తాజాగా ఒకే ఒక జీవితం సినిమాతో మరోసారి తనేంటో నిరూపించుకున్నారు. టైం ట్రావెల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా సర్వ్ మార్క్ ఎమోషనల్ హిట్. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలై తన టాలెంట్ అండ్ డెడికేషన్తో ఈరోజు పీపుల్స్ హీరోగా ఎదిగారు శర్వానంద్. ఆయన అప్కమింగ్ మూవీస్ కూడా డిఫరెంట్ జోనర్స్లో ఉండబోతున్నాయి. ఏ బ్లడ్ ఫెస్ట్ అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ చిత్రం కోసం శర్వానంద్ గంగా అనే పాత్రలో పూర్తి మాస్ రగడ్ లుక్లోకి మారిపోయారు. 1960వ దశకంలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమల్లో ప్రయోగాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేవారిలో శర్వానంద్ ఒకరు. ఈయన హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఎక్కువ శాతం విభిన్న కథాంశాలతో రూపొందే చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి శర్వానంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. అలాగే ఈ చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో శర్వానంద్ ఒక చేతిలో కత్తిని పట్టుకొని గుబురు మీసంతో పెద్ద కళ్ళతో చూస్తున్నాడు. ఈ పోస్టర్ను బట్టి చూస్తుంటే ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఇప్పటి వరకు శర్వానంద్ తన కెరియర్లో ఈ స్థాయి మాస్ లుక్లో ఎప్పుడూ కనిపించలేదు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు
విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హైతిక్ కథానాయకులుగా నటిస్తుండగా రోహిత్ పాఠక్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రానికి భీమ్ సిసోడియా సంగీతాన్ని అందిస్తుండగా సౌందర్ రాజన్, కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షిస్తుండగా కిరణ్ కుమార్ మొన్నే ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా శర్వానంద్ను సరికొత్త మాస్ యాక్షన్ హీరోగా నిలబెడుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఈ చిత్రం ఆగస్టు 28, 2026న రక్షాబంధన్ కానుగ్గా ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల కానుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.